ఈ కిడ్నాప్ విషయం బయటికి తెలిస్తే 6 నిమిషంలో మన ప్రభుత్వం కోల్పోతుంది. మన కోసం పనిచేసేటోడు ఒక్కడు కావాలి. భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. సారీ బా, లవ్ యూ బా. ఆహా, ఆది దంపతులండి బాబు. దిష్టెట్కరా పడితే మాత్రం మన మధ్యలోకి ఎవరు వస్తారు బా? మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఈ ఆపరేషన్ కి మా ఆయనతో పాటు నేను వస్తాను. నౌ ద రియల్ ఛాలెంజ్. చైల్డిష్ మెంటాలిటీ. తెలుగులో మాట్లాడు. డోంట్ వరీ మీనా, ఐ హావ్ ఎ ప్లాన్. ఎవ్రీథింగ్ తెలుగులో మాట్లాడు. ప్రెస్ మీట్ పెట్టి పెట్ట చేస్తా. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా కదా. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. గూస్ బంప్స్ కెన్స్. మై డియర్ ఫ్రెండ్స్, గుళ్ళోనో బళ్ళోనో కాలేజ్లోనో ఆఫీస్లోనో మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాళ్ళకి మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే. అనిల్ రావిపూడి మూవీస్ లో నాకు నచ్చి పటాసు F2 అంతే బాబు. మిగిలిన సినిమాలన్నిటిలో కామెడీయో తెలియదు, క్రింజ్ కామెడీయో తెలియదు, మన బ్రెయిన్ ని బేజా ఫ్రై చేసే కామెడీయో తెలియదు. ఏం కామెడీ రాయ్యా, నవ్వాలా ఏడాలా తెలియదు. ఆ F3 అయితే మరీ రాడ్డు రంబోలా, అదెలా హిట్ అయిందో నాకు అర్థం కావట్లే. కాకపోతే ఈ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కామెడీ అయితే పుష్కలంగానే ఉంది. కాకపోతే మూవీలోనే చూడాలి అది క్రింజ్ కామెడీయా లేదా ఎంజాయ్ చేసే కామెడీయా అని. ఎందుకంటే అనిల్ రావిపూడి మీద ఆల్రెడీ నాకు నమ్మకం పోయిందబ్బా. సపోర్ట్ వచ్చేస్తుంది మూవీస్ కి వెళ్తుంటా. మనోడు మూవీస్ నవ్వాలో ఏడాలో కూడా తెలియట్లేదు. అస్సలే గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో ఉంది. ఇంకా డాకు మహారాజ్ అయితే దాని అమ్మ మొగుల్లో ఉంది. ఇంక ఈ సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ అయితే ఒక ఫ్యామిలీ డ్రామాలా ఉంది. కామెడీ కూడా కొంచెం బాగానే ఉంది. ఇక్కడ డౌట్ కొడుతుంది దీంట్లో క్రింజ్ కామెడీ ఉండదేమో, కొంచెం ఎంజాయ్ చేయగలిగే కామెడీ ఉంటుందేమో అని. ఏ మాత్రం క్రింజ్ ఉన్నా మాత్రం అటకెక్కేస్తా సినిమా మాత్రం. కాకపోతే ఒకట్లే, మన వెంకటేష్ గారు ఇలాంటి సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో నారీ నారీ నడుమురారి సెట్ చేసుకుని వస్తున్నారు కదా, ఇట్టు కొట్టేస్తారులే నాకు తెలిసినంత వరకు. చూద్దాం. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలిగా, చేసేయండి తొందరగా. ఇంకా ముందు ముందు వీడియోస్ వస్తూనే ఉంటాయి.